గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సిఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, స్నేహితుడు సురేష్ సహకరించినట్లుగా గుర్తించారు అధికారులు. సిఐ నాగరాజు అరెస్టు తర్వాత అజ్ఞాతంలోకి హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని వెళ్లిపోయారు. సిఐ నాగరాజుకు అసిస్టెంట్ గా హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఉన్నాడు. సిఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేటు దందాలను హెడ్ కానిస్టేబుల్ జంగం నాని నడిపారు. గన్నవరంలో సస్పెండ్, పటమటలో అక్రమాలతో హెడ్ కానిస్టేబుల్ జంగం నానిని ఉన్నతాధికారులు విఆర్కు పంపారు. ఇటీవలే కృష్ణలంక పిఎస్లో హెడ్ కానిస్టేబుల్ గా జంగం నానికి పోస్టింగ్ ఇచ్చారు. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సీఏ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, స్నేహితుడు సురేష్ సహకరించినట్లుగా గుర్తించారు అధికారులు. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీహరి. శ్రీదేవి సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి దీంట్లో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. అయితే దీంట్లో ప్రధానంగా సాయికృష్ణ మృతదేహం ఏదైతే మాయం చేయడంలో సిఐ నాగరాజుతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అతనికి సహకరించినట్లుగా ఆ సిట్ గుర్తించింది. అయితే దీనికి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా స్నేహితుడు సురేష్, అదే విధంగా ఇంకొక అతను సహకరించినట్లుగా సిట్ అధికారులు అయితే గుర్తించారు. దీంతో పాటు సిఐ నాగరాజు అరెస్టు తర్వాత ఈ కానిస్టేబుల్ ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్తున్నారు. దాంతో పాటు అశోక్, అతని పేరు అశోక్, అదే విధంగా నాని అనే ఇద్దరు కానిస్టేబుల్, సిఐ నాగరాజుకు అసిస్టెంట్ గా ఉన్న ఈ కానిస్టేబుల్ అశోక్ ఎవరైతే ఉన్నారో సిఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేట్ దందాలు నడిపిన హెడ్ కానిస్టేబుల్ గా జంగం నాని, వీళ్ళు ఇద్దరినైతే అధికారులు గుర్తించారు. వీళ్ళు చేసిన ఏవైతే ప్రైవేట్ దందాలను కూడా గుర్తించినట్లుగా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే గన్నవరంలో ఏదైతే గన్నవరంలో కూడా గతంలో గన్నవరంలో సస్పెండ్, అదే విధంగా పడమట్లో అక్రమాలతో హెడ్ కానిస్టేబుల్ జంగం నాని విఆర్ కు పంపినట్లుగా పంపారు ఉన్నతాధికారులు గతంలో. అదే విధంగా ఇటీవల కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో పిఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా జంగం నాని పోస్టింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ అక్రమాలకు, అదే విధంగా ఈ కేసుకు సంబంధించిన మెయిన్ కీలకంగా ఏదైతే మృతదేహాన్ని శ్మశాన వాటికి తీసుకువెళ్లి ఈ అన్నోన్ డెడ్ బాడీగా చిత్రీకరించి దాన్ని దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ ఇద్దరు కానిస్టేబుల్ జంగం నాని, అదే విధంగా మరో కానిస్టేబుల్ ఇద్దరు కూడా అంటే వీరిద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా అధికారులు గుర్తించారు. వీరిని కూడా త్వరలో అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెడతామని అయితే చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ.